కంగ్రాచులేషన్స్. పొయ్యి మీద ఎన్ని పాలు పెడితే అన్ని పాలు ఉండవు, సగం అవుతాయి. సో బ్యాలెన్స్ మిల్క్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కంగ్రాచులేషన్స్. హరే కృష్ణ. ఈరోజు 7వ అధ్యాయం చాలా ముఖ్యమైన చాప్టర్ కూడా. ఇక్కడి నుంచి కొద్దిగా నాలెడ్జ్లో డోస్ పెరుగుతూ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. మొదటి 6 ఒక ఎత్తు, రెండవ 6 ఇంకొక ఎత్తు, మూడవది ఇంకొకటి, అలా అలా పెరుగుతూ పోతుంటుంది. ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి మనకి. ముఖ్యంగా మనకి ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే దేవి దేవతలు, భగవంతుడు, పూజ అనే వాటి పట్ల చాలా తక్కువ అవగాహన ఉంది. మిస్లీడింగ్ కమ్యూనికేషన్స్ బాగా ఉన్నాయి. అంటే ఎలా అంటే ఆ, ఎలా అందరి దేవుళ్ళు సమానమే, ఎవరిని పూజించినా వచ్చే ఫలం ఏదైతే ఉందో అది సమానమే. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ప్రయత్నం చేస్తే కూడా దొరకదు. శాస్త్రాలలో భగవద్గీతలో ఉందా, భాగవతంలో ఉందా, ఇంకే పురాణంలో ఉంది, వేదాలలో ఉందా, ఎక్కడ ఉందో వాస్తవానికి తెలియదు, అర్థం కావడం. మనకు 4 దారులు ఉన్నప్పుడు ఏ దారిలో పోయినా మన డెస్టినేషన్ ఒకటే అని ఎలా చెప్పగలుగుతాం? ఢిల్లీ ట్రైన్ ఎక్కితే బొంబాయి పోతాము అని ఎలా చెప్పగలుగుతాం? కానీ ఈరోజు అలాగే ఉంది. ఇప్పటికి కూడా నాకు తారసపడుతూనే ఉంటారు, వారానికో నెలకో అక్కడ ఇక్కడ వెళ్తుంటే. కానీ అప్పటికప్పుడు వాళ్ళకు చెప్పడం కుదరదు. అలా కాదు నాయన, తప్పు అంటే వినే పరిస్థితుల్లో లేరు. శాస్త్రాన్ని చదువు అని అప్పటికప్పుడు పుస్తకం ఓపెన్ చేసి ఇవన్నీ చెప్పలేము, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఎన్నో జన్మల నుంచి హృదయంలో పేరుకుపోయింది, ఎక్కడెక్కడి నుంచో విని ఉన్నాం, పాపం లేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఈ అధ్యాయంలో కృష్ణుడు స్పష్టంగా చెప్పేస్తాడు, వేదానికంటే కూడా వేదాతీతం భగవద్గీత, వేద జ్ఞానము కంటే కూడా పైన ఉన్నది. వేదాలు చూసినట్లయితే కేవలం శబ్ద బ్రహ్మము, శ్వాస ద్వారానే హృదయములో బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు స్వామి. మాట్లాడలే, ఎదురుగా ఎదురుగా మాట్లాడలే, చలో ఇలా ఒక చిప్ని గాక ఇన్సర్ట్ చేసినట్టు పెట్టేశారు. ఎలా అయితే ధ్రువ మహారాజు నెత్తిన చెయ్యిలా పెట్టగానే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది అంతే. కానీ ఈ జ్ఞానము స్వయంగా భగవంతుడి యొక్క సుందరమైన అధరముల నుంచి వచ్చింది జ్ఞానం. పలుకులు గీత రూపంలో పలికారు. ఆ యొక్క వేదం మొత్తాన్ని కూడా పిండితే వచ్చే పాలలో ఉన్న మిల్క్ లో ఉన్న క్రీమ్ ఏదైతే ఉందో అది భగవద్గీత. అంత ముఖ్యమైనది జ్ఞానం. సో ఎక్కడ కన్ఫ్యూజన్స్ వద్దు. ఎవరైనా కన్ఫ్యూజన్ అయితే భగవద్గీత చదువుకోండి, ప్రతి అర్థాన్ని చూసి చదవండి. ఎవరైనా కన్ఫ్యూజన్ అయితే భగవద్గీత తీసుకొని ప్రతి అర్థాన్ని తీసుకొని చదవండి. విచక్షణ సిన్సియర్గా చూస్తే హృదయంలో పరమాత్మ ఇస్తాడు కృష్ణుడు. ఇక మనం భగవద్గీతలోకి శ్లోకంలోకి ఎంటర్ అయినట్లయితే, ఈ యొక్క 7వ అధ్యాయము పేరు భగవత్ విజ్ఞానము. ఎందుకు అంటున్నారంటే శ్రీకృష్ణ భగవాను యొక్క స్థితి, ప్రాథమిక జ్ఞానం ఇందులో ఇవ్వబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడడంతో ఈ యొక్క అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇంతకుముందు 6వ అధ్యాయంలో చూసినట్లయితే ధ్యాన యోగం, నిన్న మెడిటేషన్, ధ్యానం, అష్టాంగ యోగం గురించి మనం వివరించాం. మనకి ఇప్పటి వరకు చూసినట్లయితే కర్మయోగి, అష్టాంగ యోగి, వీటి గురించి వివరించారు. జ్ఞానం, కర్మ, జ్ఞానము, అష్టాంగ యోగము, యోగాలకు సంబంధించిన 3 వివరించారు. కర్మయోగ అంటే భగవంతుడిని, మన యొక్క కర్మఫలాన్ని భగవంతుడికి అర్పిస్తూ కర్మఫల ఆసక్తి లేకుండా కర్మను వ్యవహరించడం, ఆచరించడం. జ్ఞానము, జ్ఞానయోగములో ఆత్మ పదార్థములను వేరు చేసి ఆత్మ
ఈ భౌతిక బంధముల నుండి చిక్కకుండా మిగిలిన విషయాలు తెలుసుకొని ముఖ్యంగా ఆ దివ్య జ్ఞానాన్ని స్వీకరించడం. అది జ్ఞానం. మనం శత్రుమిత్రులందు సమత్వముగా ఉండడము, ఇలాంటి ఎన్నో విషయాలు అక్కడ జ్ఞానము సంబంధించి చూసాం. అష్టాంగ యోగా చూసినట్లయితే ఇది 8 స్టెప్పులలో క్రమానుగతముగా ఒక వ్యక్తిని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అలా వెళుతూ అష్టాంగంలో చిట్ట చివరి సమాధి హృదయంలో భగవంతుడి పట్ల ప్రేమతో వివరించేది. కృష్ణ ప్రేమ పొంది హృదయంలో భగవంతుడి ఆనందాన్ని అనుభవించేది. కృష్ణదేశ్ ఐ డిడ్ నాట్ స్టార్ట్ ఎట్ ఫస్ట్ శ్లోకాన్ని మొదలు పెట్టలేదు, శ్లోకం చదువుతా. సో అది అష్టాంగ యోగ. అష్టాంగ యోగ ఎలా చేయాలని అనుకున్నాం మనం? మొదట్లో కృష్ణుడు ఇచ్చిన కండిషన్స్ మీరందరూ వినే ఉంటారు. అడవిలోకి వెళ్ళి, అడవి అని చెప్పలేదు, ఆడ సెక్లూడెడ్ ప్లేస్, పవిత్ర స్థలము, ఎవరు లేని స్థలంలోకి వెళ్ళి ఎలాంటి కొన్ని ముఖ్యమైన కండిషన్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఒక పవిత్ర స్థలానికి వెళ్ళి ఒంటరిగా ఒక ఆసనం ఎత్తుగా కానీ ఎత్తు తక్కువ కానీ లేకుండా జింక చర్మం వేసి దానిపై వస్త్రం నువ్వు నునువాటి వస్త్రాన్ని చేసి శిరముగా మెడను నిలబెట్టి మనస్సును ప్రశాంతపరచి మమత్వమును విడిచి సమస్తము నుంచి దూరం అయిపోయి ఇక మనం వదిలిపెట్టిన స్థలాల గురించి మరచిపోయి మత్కతేర్ ఆంతరాత్మన భగవంతుని అహం మాం అంటారు కృష్ణుడు. నాయంది అంటే కృష్ణుని విష్ణు భగవానుని యొక్క రూపమునందు హృదయంలో దర్శిస్తూ పరమాత్మునిపై ధ్యానం చేయాలి, మనస్సుని కంట్రోల్ చేయాలి అని చెప్తాడు కృష్ణుడు. మనస్సుని కంట్రోల్ చేసి అప్పుడు నెమ్మదిగా ఉన్నత స్థానానికి వెళ్తారు అని చెప్పినప్పుడు అర్జునుడు చెప్పిన ప్రశ్న సమాధానం ఏంటి? అయ్యా కృష్ణ, నువ్వు చెప్తున్న ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అది అంత తేలికగా లేదు. నాలాంటి వాడికి నేను గాలినైనా బంధిస్తానేమో కానీ నువ్వు చెప్పినట్లు ఇలా కూర్చొని మనసును బంధించు అంటే నా వల్ల ఏమవుతుంది? ఇంకా ఏమైనా ఉంటే చెప్పు అంటాడు. అందుకోసమే దాని కంటిన్యూషన్ ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క అష్టాంగ యోగా అనేది ముఖ్యంగా సత్యయుగ జనులలో ఆ యొక్క మానసిక బలం, శారీరక బలం ఇవన్నీ కూడా పుష్టిగా ఉండేవన్నమాట. ఆయుష్ కూడా 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. అష్టాంగ యోగా సులభంగా చేసుకునేవాడు. ఈ కలియుగానికి అది రికమెండ్ చేయబడలేదు, ఇంత కష్టమో పడవలసిన అవసరం లేదు. అంతకంటే సులభముగా అంతకంటే ఎక్కువ లాభం పొందే విధంగా మనకు కలియుగంలో ఇవ్వబడింది. భాగవతం ఇదే భగవద్గీత మధ్యలో మనకు అక్కడక్కడ వస్తుంటాయి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు కృష్ణుడు, మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, మనస్సును నాయందే లగ్నము చేసి నా యొక్క భావనలో యోగాన్ని అభ్యసించడము ద్వారా నీవు నన్ను ఏ విధంగా తెలుసుకొనగలవో ఇప్పుడు చెప్తాను విను అంటున్నాడు. ఇప్పుడు అంటే అందుకోసమే చూడండి ప్రశ్నలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను ఎట్లా తెలుసుకొనగలవో విను. మాం సమగ్రం మాం, అసంశయం, డౌట్ లేకుండా, నిస్సందేహం లేకుండా, అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి, ఏ విధంగా నా గురించి నువ్వు తెలుసుకోగలుగుతావో ఇప్పుడు నేను చెప్తాను విను అంటున్నాడు. అంటే అందుకోసమే ఈ యొక్క అధ్యాయము పేరేంటి? భగవత్ విజ్ఞానం. కృష్ణుడు చెప్తున్నాడు, నేను చెప్తాను నా గురించి మొత్తం విను అని కృష్ణుడి గురించి చెప్తున్నాడు. కృష్ణుడు ఎవరు ఇక్కడ? భగవంతుడు తన గురించి తాను చెప్పుకుంటున్న అధ్యాయము. అంటే తన గురించి చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వారితో కూడా కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన గురించి తన పొజిషన్ గురించి చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తూ చెప్పినప్పుడే ఆయన యొక్క పొజిషన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లారిటీ వస్తాయి. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వచ్చేస్తుంది. భగవత్ విజ్ఞానం తన గురించి చెబుతూ మిగిలిన వారి పరిస్థితుల గురించి కూడా చెప్తారు. మరి కృష్ణుడు స్వయంగా తన గురించే చెప్తున్నాడు అంటే ఎంతటి రహస్యమో చూడండి. కరుణామయుడు కాబట్టి ఆ రహస్యాన్ని కూడా అర్జునుడికి చెబుతూ మనకు చెప్పడం కోసం అర్జునుడికి చెప్తున్నాడు. జ్ఞానంతేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అన్యత్ జ్ఞాతవ్యం.
నా అవశిష్యతే. ఇంకేంటి ఇప్పుడు విను, ఎలాంటి జ్ఞానం చెప్తానో తెలుసా? ఈ భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ రెండు శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞానాన్ని, సంపూర్ణ విజ్ఞానాన్ని ఇస్తా. ఏంటి? జ్ఞానమే కాదు, విజ్ఞానం. ఇదంతా నా యొక్క విజ్ఞానంలో ఉన్నది. నేను మర్చిపోయేది ఏమి లేదు. మనం ఇంతకుముందు కూడా రాజవిద్య రాజ విజయం 5వ అధ్యాయంలో చూసాం. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవలసింది ఏమీ లేదు, ఇక మిగిలేదు ఏమి లేదు. అలాంటి జ్ఞానం ఇస్తా నీకు. నీకు ఇంకా తెలుసుకునేది ఏం లేదు. అంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని ఇప్పుడు ఇస్తాను. ఎందుకంటే తర్వాత చెప్తున్నాడు, వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే సంపూర్ణత్వ సిద్ధిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే వేలాది అంటే ఇక్కడ కోట్లు అనే పదం వాడడు. సహస్రేషు అంటే వేలు, 1000 అంటే కోట్లైనా, వందల కోట్లైనా, వేలు అంటే అవన్నీ థౌజండ్సే కదా, లక్షల, అంటే వేలాది మందులలో ఒక్కడే అసలు సిద్ధి పొందే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ సిద్ధి పొందడం అంటే మానవ జన్మ పరిపూర్ణత్వము పొందే ప్రయత్నం చేస్తాడు. మానవ జన్మ చాలా విలువైనది. మానవ జన్మ అనేది తుచ్చమైన శరీర సుఖాల కోసమే ప్రాకులాడుతూ సంపాదించి శరీరాన్ని భోగించి ఆఖరికి ఎందుకు పుట్టామో ఎందుకు చచ్చామో అలా చనిపోయి ఆ ఒక్క సంపాదించిన కష్టమంతా రాళ్లపాలు చేయడం కోసము కాదు. మానవ జన్మ ఒక సంపూర్ణ సిద్ధి ఒకటి పొందడానికి ఇవ్వబడింది. అలాంటి సంపూర్ణ సిద్ధి పొందడానికి లక్షలలో ఒక్కడే ట్రై చేస్తాడండి. వాస్తవాన్ని కూడా మన కళ్ళ ముందర కూడా చూస్తున్నాం కదా, ఎన్ని లక్షల, ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది భగవద్గీత వింటున్నారు, అందులో ఎంతమంది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అందులో ఎంతమంది యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకుంటున్నారు, అది చూడండి. ఇప్పుడు భగవద్గీత ఆన్లైన్ క్లాస్ అన్నాం, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అందులో ఎంతమంది వినడానికి ప్రయత్నం చేస్తారు, వినడానికి ప్రయత్నం చేసి కంటిన్యూస్గా 100% ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, అందులో ఎంతమందికి కరెక్ట్గా అర్థమవుతుంది, అర్థమైన వాళ్ళల్లో యాజ్ ఇట్ ఈస్ ఎంతమందికి అర్థమవుతుంది చూడండి. మనుష్యానాం సహస్రేషు అంటారు. సో వేల లక్షల మందిలో కొంతమంది, ఒక్కడే, కొంతమంది కాదు, ఒక్కడే పరిపూర్ణత్వానికి ట్రై చేస్తాడు. అలా ప్రయత్నం చేయగా చేయగా కొంతమందిలో ఒకరిని అంటే పర్సెంటేజ్ అంటాం కదా, వేలల్లో ఒకరిని ఒక దగ్గర పెడితే సిద్ధి పొందుతారు కదా సంపూర్ణత్వం. అలాంటి వాళ్ళల్లో కూడా ఒక్కడే మళ్ళీ నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. మరి అంటే చూడు, అలాంటి పర్సంటేజ్లో మనం ఉండాలా లేదా అని తెలుసుకోవాలంటే మనకి ఏం అవసరం? శ్రద్ధ, నమ్మకం, ఫెయిత్. శ్రద్ధ లేదు, ఫెయిత్ లేదు, ఆల్రెడీ నేను ఎక్కడెక్కడో ఇంటర్నెట్ మాధ్యమాలలో ఇది లేకుండా నేర్చుకున్నదే కరెక్ట్ అని అనుకునే స్థితిలో ఉంటే మాత్రం కష్టం. ఏమైనా అనుమానం ఉంది, ఏం చేయాలి? శ్లోకం ఓపెన్ చేయాలి, సంస్కృతం నేర్చుకోవాలి, సిన్సియర్గా చెప్తున్న 10 మంది దగ్గరికి వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి, వాస్తవం బయటపడుతుంది. కానీ నేను అలా విన్నాను, నాకు తెలిసిందే కరెక్టు అని అనుకున్నామంటే మనం రీసెర్చ్ చెయ్యం, విచక్షణ ఉండదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యం, అక్కడే ఫుల్ స్టాప్. ఆ యొక్క పరిస్థితి కూడా వచ్చే శ్లోకాల్లో వాడి పరిస్థితిలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవడం అంటే అంత ఈజీ విషయం కాదు. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? అతః శ్రీకృష్ణ నామాదిన భవే గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. పరిమితమైన ఇంద్రియాలతో మనము కృష్ణ భగవానుడిని యథార్థముగా అవగాహన చేసుకోలేం. ఎందుకు? మన ఇంద్రియాలు చాలా లిమిటెడ్. మన చూపు ఎదురుగా ఉన్న 20-30 మీటర్ల వరకే చూడగలదు, అవతలికి వెళితే చూడలేదు. మన చెవులు కూడా అంతే. మన ఇంద్రియాలు, సెన్సెస్, కరోనా వైరస్ ని కూడా మన ఇంద్రియాలు చూడలేవు, మిషన్ చూడగలుగుతుంది. మరి అలాంటి ఇంద్రియాలతో అనంతుడైన కృష్ణ భగవానుడిని, సూర్య చంద్రులే ఏమిటి నేత్రములుగా కలిగిన భగవంతుడిని మనం పరిమితమైన ఇంద్రియాలతో అపరిమితమైన ఇంద్రియాలను అపరిమితమైన ఐశ్వర్యమును కలిగిన భగవంతుణ్ణి మనం తెలుసుకునగలమా, చూడగలమా? అదే చెప్తున్నారు. మన పరిమితమైన ఇంద్రియాలతో కృష్ణుణ్ణి యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కానీ అర్థము చేసుకోలేకపోయినప్పటికీ ఒక్క పాసిబిలిటీ మార్గం అయితే ఉంది. మరిది ఏంటి అంటే సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. మనం అర్థం చేసుకోలేము, కానీ మనము శ్రద్ధతో భగవంతుడికి, భక్తులకి సేవ చేసి ప్రేమతో శరణాగతి చేస్తే, ఆ యొక్క కోరిక ఉంటే
అప్పుడు భగవంతుడే స్వయంగా ప్రకటన కాగలడు మనకి. అంటే మనం అర్థం చేసుకోగలము, కానీ స్వామి అర్థమవుతారు. ఇంతవరకు నీకు అర్థమవుతాను అని మనకు ఆ జ్ఞానాన్ని లోపల స్ఫురత్యరా ఆయన వ్యక్తం కావాల్సిందే తప్ప మనం ఆయన గురించి కష్టపడి తెలుసుకోవడం అనేది జరగని పని. అది గుర్తుంచుకోవాలి. మనలో శ్రద్ధ, శరణాగతి, ఆ యొక్క తాపత్రయము, ప్రేమ, కుటిలత్వం లేకపోవడం, డూప్లిసిటీ లేకపోవడం, ఇవన్నీ లేకుండా నాకు తెలిసిందే వేదము అనే అన్ని భావాలు లేకుండా గురువుని ఆశ్రయించి ప్రేమతో నేర్చుకోవాలని తెలుసుకున్న వాడికి అప్పుడు స్వామి కొంచెం 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 రిలీజ్ చేస్తాడు. ఇంకేం చెప్తున్నారంటే స్వామి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 8 అంశములు నా యొక్క భిన్న ప్రకృతి. ఉం? ఈ 8 కూడా మనం ఇవన్నీ చూస్తున్నామే కదా, ప్రకృతి అంటాం. అంటే భగవంతుడు దివ్యమైన వాడు. ఈ యొక్క భిన్న ప్రకృతి ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాస్తవానికి మనం ఆధ్యాత్మిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాలి. కానీ ఎక్కడో తప్పు చేశాం, తప్పు జరిగింది. ఆ తప్పుకి కారణమే ఈ రోజు మనం ఈ యొక్క భిన్న ప్రకృతి, ఈ శరీరంలో బంధించబడ్డాం. అంటే దీనికి సంబంధించిన ఇంకా విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి మీరు భగవద్గీత ఎలా చదవచ్చు, లేదంటే భవిష్యత్తు క్లాసులో ఇంకా అద్భుతమైన వివరాలు తెలుస్తాయి. అర్జున, ఈ భిన్న ప్రకృతికి అన్యముగా ఈ భిన్న ప్రకృతికి అన్యముగా న్యూనమైన ప్రకృతి ఒకటి ఉంది. న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకునే ఒక ప్రకృతి, నా యొక్క ఉన్నత శక్తి ఇంకొకటి ఉంది. అంటే భగవంతుడి యొక్క ప్రకృతి శక్తి ఏదైతే ఉందో, ఇంకొక భాషలో చెప్పాలంటే భిన్న అభిన్న, ఆ, అంతర్గత బహిర్గత శక్తి అంటాం. అయితే ఈ యొక్క భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, అంటే మనం ఉన్నది ఏమంటాం, ఈ యొక్క భౌతిక ప్రకృతి అంటాం. ఈ భౌతిక ప్రకృతిని యొక్క వనరులను ఉపయోగిస్తూ జీవులతో ఉన్న ఈ యొక్క ఉన్నత శక్తి ఇంకొకటి ఉంది. శక్తి నువ్వు చూస్తున్న శక్తి కాకుండా ఇంకొక శక్తి ఉంది. అదేం చేస్తుందో తెలుసా? జీవులను ఉపయోగించుకొని, ఈ ప్రకృతిని ఉపయోగించుకొని ఈ సృష్టిని నడిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఉన్నది అదే పరిస్థితి. మనము వాస్తవంగా చూస్తే మనం ఒక వ్యక్తిగా, ప్రకృతి ఎలా ఉంది, మన శరీరము లోపల ఆత్మ ఉంది. బయట ఆత్మ దేనితో ఆవరించబడి ఉంది? ఈ పంచభూతాలు. ఈ రెండు కలిసి ఉన్నదే ఈ యొక్క భౌతిక ప్రపంచం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం చూసినట్లయితే ఈ ఆత్మ పైన ఉన్న శరీరం భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కనబడవు. దానికి చాలా వివరణ అవసరం. ఆ ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోగలిగితే మీ యొక్క ఇంటెలిజెన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి అవార్డు ఇచ్చేసాం. సృష్టించబడిన సర్వజీవులకి ఈ రెండు ప్రకృతులే కారణము. అంటే న్యూన ప్రకృతి, ఉన్నత ప్రకృతి. అంటే భౌతికమైనది ఏమో న్యూనమైనది, ఆత్మ ఏమో ఉన్నత ప్రకృతి. ఈ రెండు కలిపి ఈ యొక్క సృష్టిలో ఉంటాయి. ఈ జగత్తులో భౌతికము, ఆధ్యాత్మికము ఏదైతే ఉన్నాయో సర్వానికి కూడా మూలము నేనే, ప్రళయము నేనే అని తెలుసుకో. ఇప్పుడు నీకు కనబడుతున్న ప్రపంచం ఏది ఉంది? ఇక్కడ భౌతికము, ఆధ్యాత్మికము రెండు ఉన్నాయి. ఎలా? ఆత్మనేమో ఆధ్యాత్మికము, ఆత్మను ఆవరించబడిన ప్రతిదీ కూడా భౌతికమే. అంటే ఆత్మ అనే చిన్న భాగం ఏదైతే ఉందో అది మాత్రమే ఆధ్యాత్మికం. మిగిలిందంతా కూడా డెడ్ మ్యాటర్ అంటాం. దీని యొక్క మూలము నేనే. ఇక్కడ ప్రళయం ఏదైతే జరుగుతుందో అది నేనే, తెలుసుకో. ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. మత్తః పరతరం నాన్యత్ కించిత్. కించిత్ అంటాం కదా మన తెలుగులో కూడా, ఎంత కూడా లేదు. లేశ మాత్రాన కూడా నాకు మించిన సత్యము లేదు, నాకు నా మీద ఆధారపడని విషయం లేదు. అంటే ఏంటి? సమస్తానికి మూలాన నేనే. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఉన్నది. కృష్ణతేజ్ ఇంకొక ట్యాబ్ కొడితే ఇంకొక ఫోటో వస్తుంది, నాకు తెలిసి. ఇక్కడ సమస్తము అంటే ఇక్కడ చూడండి, మీరు చూస్తే ముత్యాలన్నీ చూస్తే మన కంటికి కనబడుతున్నాయి. కానీ కనబడనిది ఒకటి ఉంది. అదేంటి? దారము. దారము లేకుంటే ఈ ముత్యాలు అందము లేదు, లయను లేదు, ఆధారము లేవు, చెల్లా చెదురైపోతాయి. ఇదే కృష్ణుడు. ముత్యాల దండ ఏ విధముగా దారంపై ఆధారపడి ఉందో
ఈ యొక్క సమస్త ప్రపంచాలు కూడా నా మీద ఆధారపడే ఉన్నాయి. ఇక నాకు మించిన శ్రేష్టమైనది, నాకు మించినది ఏమి లేదు. దట్ ఈస్ ద ఫైనల్. దట్ ఈస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఒక్క లైన్లో చెప్పేస్తున్నాడు. ఇక రెండవది లేనే లేదు. ద్వితీయ నాస్తే అంటే అక్కడ అర్థం ఏంటి? సుప్రీంలో. అంతే తప్ప ద్వితీయం నాస్తి అంటే కృష్ణుడు మనము ఒకటే సమానమని కాదు. సుప్రీం లార్డ్లో ఒకడే ఒకడు కృష్ణ. అంటే విష్ణు ఆయన్ని, అది మనకి ఎలాబొరేట్ నాలెడ్జ్లో వస్తుంది. ఇప్పుడు అది ఎంత కష్టం. ఇంకా చెప్తున్నాడు, దాన్ని కొంచెం వివరిస్తున్నారు స్వామి. వెంటనే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సమస్తము నా మీద ఆధారపడి ఉంది అంటే ఏంటిదని అర్థం కొంచెం వివరిస్తున్నారు. ఎట్లా సమస్తానికి నేను మూలము అని ఒక శాంపిల్ నాలెడ్జ్తో ఇస్తున్నాడు స్వామి. రసోహమప్సు కౌంతేయ, కౌంతేయ నీటిలో ఉన్న రుచి నేనే, తెలుసుకో. నీళ్ళు తాగితే ఆ టేస్ట్ అనేది అయితే ఉందో అది నేనే. బాగా దప్పికేస్తుంది, ఐస్ క్రీమ్ తింటే మీకు సాటిస్ఫాక్షన్ వస్తుందా? రాదు. ఆ నీటి యొక్క రుచి వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేస్తే అత్యద్భుతమైన రుచి. ఆ టేస్ట్ మీకు వేరే ఫ్లేవర్ ఎక్కడ ఉండదు ఇంకా భూమి మీద. ఆ రుచి నేనే. సూర్య చంద్రుల్లో వచ్చే ఆ వెలుతురు ఏదైతే ఉందో అది నేనే. వేదాలలో ఓంకారము ఎక్కడైతే వస్తుందో ఆ సమస్త ఓంకారం, ఆ ఓంకారము నేనే. ఆకాశములో ఉన్న శబ్దము నేనే. నరుని యందు సామర్థ్యము, కెపాసిటీ నేనే. భూమిలో అత్యద్భుతమైన వాసన వస్తుంది చూసారా? వర్షం వచ్చినప్పుడు స్మెల్, అది అప్పుడప్పుడు అనుభవిస్తాం. ఆ సుగంధభరితమైన వాసన నేనే. అగ్ని నుంచి వచ్చే వేడిని నేనే. జీవులలో ఉన్న ప్రాణమును, ప్రాణశక్తిని నేనే. తపస్సులలో ఉన్న తపస్సును కూడా నేనే. ఆ తపశ్శక్తి ఏదైతే ఉందో అది కూడా నేనే. అంటే కృష్ణుడికి భిన్నముగా ఏమి లేదు. అర్జున, ఇంకో విషయం తెలుసుకో. అన్ని ప్రాణులకు కూడా సనాతనమైన బీజాన్ని నేనే. బీజం, బీజం లేకుంటే వేరే ఏమీ లేదు. బుద్ధిమంతులలో ఉన్న బుద్ధిని నేనే. శక్తిమంతుడుగా పరిగణించబడే శక్తిని నేనే. అంటే ఒకడిలో ఒక శక్తి ఉంది అంటే ఆ శక్తి ఎవరయ్యా? కృష్ణుడే. మీరు ప్రహ్లాద్ మహారాజు విషయంలో చూసినట్లయితే ఆయన యొక్క తండ్రి హిరణ్యకశిపుడు అడుగుతాడు, అరే ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ శక్తిని? నేను ఏది చేసినా చావట్లేదు నువ్వు. ఏంటి, పర్వతాల నుంచి ఎత్తేసినా చావట్లేవు, పాములతో కనిపించినా చావట్లేవు, ఏనుగులతో తొక్కించినా చావట్లేదు, ఎట్లా నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ శక్తి అనే తండ్రి అడుగుతాడు. కొడుకు ఒకటే లైన్లో సమానం చెప్తాడు, ఓ రాక్షసోత్తమా, నీకెక్కడి నుంచి వస్తుందో శక్తి నాకు అక్కడి నుంచిందో వస్తుందో అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో చూసారా? ఉం? అంటే ప్రహ్లాదుడికి ఒకడికే కాదు శక్తిని సప్లై చేసేది. విర్రవీగుతున్న హిరణ్యకశిపుడికి ఉన్న శక్తి కూడా భగవంతుడే ఇచ్చేది. కాకపోతే ఎక్కడ ఎంత శక్తి ఇవ్వాలో అక్కడ అంత రిలీజ్ అవుతాడు. అధర్మాత్ముడికి శక్తి ఉంది, వాడిని తలదన్నడానికి ఇంకొకరికి శక్తినిస్తాడు. స్వామి వస్తారు. నీ శక్తి నా శక్తి మూలం ఒకడే, ఆయనే నారాయణుడు అని చెప్తారనమాట. బలవంతులలో కామరాగవర్జితమైన బలాన్ని నేనే. ధర్మ సిద్ధాంతానికి వ్యతిరేకము కానటువంటి కామ సంభోగాన్ని నేనే అని చెప్తారు. ఇంకా చూస్తే 12వ శ్లోకంలోకి వెళ్తే, సత్వగుణముతో కూడి రజోగుణముతో కూడినట్టు కానీ తమో గుణముతో కూడినట్టి భావనలన్నీ కూడా నా నుంచే ఉద్భవించాయి. అయితే ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణములకు సంబంధించింది ఇంకా ముందు ముందు కొన్ని కొన్ని వివరాలు వస్తాయి. సత్వము అనేది మంచి గుణము, రజోగుణము మధ్యస్థము, భక్తికి అంతగా పనికిరాదు, తమో గుణము అసలే పనికిరాదు. ఒక హెడ్డింగ్ లెవెల్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని పెట్టుకుంది. ఉన్నతమైనది సత్వగుణం, మధ్యస్థం రజోగుణం, నీచమైనది తమో గుణం. ఆ విధంగా అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. ఈ మూడు గుణాలు ఏదైతే ఉన్నాయో, ఈ దీనికి సంబంధించిన భావనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నా నుంచే వచ్చాయి అని గుర్తుంచుకో, తెలుసుకో. ఒక విధంగా ఈ అన్నిటికీ మూలము నేనే అయినప్పటికీ ప్రకృతి త్రిగుణములు నాయందున్నప్పటికీ నేను వాటికి లోబడను. ఈ 12వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో వాస్తవానికి మనల్ని బంధిస్తున్నాయి.
ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు, ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి భగవంతుణ్ణి నమ్మడం లేదు, ఒక వ్యక్తి దేవుడు లేడంటున్నాడు, ఒక వ్యక్తి కృష్ణుడు దేవాది దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి కృష్ణుడితో పాటు సమానమైన దేవుళ్ళు నలుగురు ఉన్నారు, ఇంకొక వ్యక్తి అంటాడు కృష్ణుడు నేను సమానమే అంటారు, ఒక వ్యక్తి ఏది తిన్నా తప్పులేదంటాడు. ఇలా రకరకాల గుణాలు, వేల లక్షల రకాల గుణాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటికీ మూలం ఎవరు? కృష్ణుడే. ఇక్కడ మనం బంధించబడి ఉన్నాం భౌతిక ప్రపంచంలో, జైలులో. అది చెబుతూ ఒక ముఖ్యమైన విషయాన్నే కృష్ణుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అవి నేను సృష్టించాను, అవి నాలో ఉన్నప్పటికీ నేను వాటికి బందీని కాదు అంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తే ఇంకొకటి అర్థం. మన ఇంటి ముందు ఒక కుక్క ఉందండి. ఆ కుక్క యొక్క పని ఏంటంటే ఇంటి ముందరకి దొంగలు కానీ అపరిచితులు వస్తే అరవాలి, బావు బావు అని. ఇప్పుడు ఓనర్ వచ్చిన అరుస్తుందా? దొంగోడి మీద అరిసినట్టు అరవదు. ఎందుకు? ఆయన బాస్, కుక్కకి తెలుసు. కానీ ఈ విషయం కొంతమందికి తెలియదు. విచిత్రం తెలుసా? ఏమంటారు వాళ్ళు కొంతమంది, ఆ కుక్క వచ్చినప్పుడు, ఓనర్ వచ్చినప్పుడు కుక్క ఓనర్ మీద కూడా అరుస్తుంది అంటారు. అర్థమవుతుందా? ఓనర్ వచ్చినప్పుడు కుక్క ఓనర్ మీద కూడా అరుస్తుంది అంటారు కొంతమంది జనాలు. దాని అర్థం ఏంటి? కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో కృష్ణుడు కూడా అలాంటి రూల్సే వర్తిస్తాయి అంటారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఇది ఒక్క చిన్న పదమే అంత అర్థం ఉంది. అంటే ఏంటి? మనలాగనే కృష్ణుడు శరీరం తీసుకుంటాడు, మనలాగనే ఒంట్లో రక్తం చీము ఉంటుంది, మనలాగనే ఆయుష్ ఉంటుంది, మనలాగనే చేస్తాడు, మనలాగనే ప్రకృతి ఆయన మీద పనిచేస్తుంది, మనలాగనే ఆయనకు పాపకర్మ ఉంటుంది, మనలాగనే ఆయన ఆయుష్ ఉంటుంది, మనలాగనే చచ్చిపోతాడు, అంత మనలాగనే అంటారు. చూడండి, ఒక్క పదం కింద మనం ఇంట్లో కూర్చుంటే ఏమర్థమవుతుంది ఇవన్నీ? మరి అది వాస్తవమేనా? చెప్తారు కానీ అది మీకు అర్థం కాదు, మనకు అర్థం కాదండి. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా అలా చెప్పే వాళ్ళు తప్పుందని? డీప్ స్టడీ చేసినప్పుడు అర్థమవుతుంది. డీప్ స్టడీ చేసేటప్పటికి మనము మన చెయ్యి చెరుకు మిషన్లో ఉంటుంది. ఈ విషయం చెప్పినా మనము యాక్సెప్ట్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అది దురదృష్ట పరిస్థితి. ఈ యొక్క శ్లోకం నుంచి అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? త్రిగుణాలు నేను సృష్టించాను. ఎందుకు? మనల్ని పొడవడానికి. మనల్ని పొడవడానికి త్రిగుణాలు ఉన్నాయి, కృష్ణుని పొడవడానికి కాదు. ఆయన సృష్టించిన త్రిగుణాలు ఆయన మీదికి రావు. అది స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ముందుకు వెళ్తే ఈ యొక్క సమస్త విశ్వము కూడా సత్వ రజస్తమ అనే గుణాలు ఉన్నాయి చూసారా, మోహించబడి ఉంది. అంటే అండి ఈ త్రిగుణాలు ఏం చేస్తాయి? మోహింపజేస్తాయి. మోహింప అంటే ఏంటి? ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నట్టుగా. అంత అంటే నేను ఆత్మని అనే విషయం ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు భూమి మీద 800 కోట్ల జనాలలో నేను ఆత్మని అని ఎంతమంది అనుకుంటున్నారు? 99% నేను శరీరాన్ని అనుకుంటున్నాను. నేను ఇక్కడ పుట్టిందే భోగడానికి, భోగించడానికి అనుకుంటున్నాను. అదే కదా, అంతకు మించిన పెద్ద మోహం ఏం కావాలండి? మరి ఈ మోహానికి కారణం ఏంటని చెప్తున్నాడు? త్రిగుణాలు. ఇక్కడ కొంతమంది మహానుభావులు ఏమంటారంటే, సోకాల్డ్ మహానుభావులు, ఈ త్రిగుణాలు కృష్ణుని కూడా బాధ పెడుతున్నాయి అని అంటే అర్థం కృష్ణుడు కూడా మోహంలోనే ఉంటాడా? కృష్ణుడు కూడా శరీర భ్రాంతిలోనే ఉన్నాడా? కృష్ణుడు కూడా మనలాగానే బాధపడుతున్నాడా? కృష్ణుడు చనిపోయాడు అంటారు, అవునా? ఎలా? బాణం వేస్తే కాలుకి బాణం తగిలి రక్తం వచ్చి చనిపోయింది అంటారు. కృష్ణుడు చనిపోయాడంట కదా. మరి మీలో ఎంతమంది ఇది సత్యం అనుకుంటున్నారు? పక్కకు పెడదాం. ఒక చిన్న లాజిక్ మాట్లాడుతుందాం. కృష్ణుడికి బాణం వేసే మాట పక్కకు పెడదాం. మన కళ్ళ ముందర ఒక చిన్న పిల్లవాడిని, 1 సంవత్సరం పిల్లవాడినో, నెల పిల్లవాడినో అదే బొటన వేలికి బాణం వేస్తే చచ్చిపోతాడా? మనం ప్రశ్నించుకున్నామా? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? మన హృదయంలో చిత్తశుద్ధి, మన అన్నప్పుడల్లా సమాజం, సొసైటీ, ఓకే, చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రశ్న వేసుకోవాలి. అట్లా ఎలా చనిపోతాడు కృష్ణుడు? బొటన వేలికి బాణం వేస్తే చిన్నపిల్లాడే చనిపోడు కదా. అదంతా మనల్ని మాయ చేయడం. భగవంతుడు అంతర్లీనమైపోతాడు, మాయమైపోతాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా అర్థం చేసుకోవాలంటే ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? సిన్సియర్గా భక్తుడైనప్పుడు, భక్తులకు సేవ చేస్తూ సిన్సియర్గా స్టడీ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ వివరాలు చాలా చెప్పొచ్చు కానీ మనకి 1 అవర్లో ఫిట్ చేయాలి కాబట్టి అంతవరకే చెప్తుంది. ఓకే, కాబట్టి కృష్ణుణ్ణి, మనల్ని, భగవంతుణ్ణి, మనల్ని, మిగిలిన అందరినీ ఒకే స్థాయిలో ఎప్పుడు ట్రీట్మెంట్ చేయకూడదు. భగవంతుడు కృష్ణుణ్ణి, మిగిలిన దేవతల్ని ఒకే బెంచ్ మీద ఎప్పుడు పెట్టకూడదు.
ఆ దారాలు, ముత్యంలో దారాలు, ఇంకా మీరు ఇంకా రకరకాలు కూడా చెప్పొచ్చు. అలా 2, 3 దారాలు ఉన్నాయి, వాళ్ళే వీళ్ళు అంటారు. లేదు, ఇక ఒకటే దారం కృష్ణుడు. ఓకే? ముత్యంలో మనం 4 దారాలు పెట్టుకోవచ్చు, కానీ కృష్ణుడి దాంట్లో 4 దారాలు, ఒకటే కృష్ణుడు. ఓకే. ఇక 14వ శ్లోకం అద్భుతమైనది. దైవీ హేష గుణమయే మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రబధ్యంతే మాయామేతం తరంతితే. ఈ త్రిగుణాలు మనల్ని మోహం పెట్టడానికి ఉన్నాయి. ఆ, కానీ మరి ఈ త్రిగుణాలని దాటడం అంత తేలిక కాదండి. అంత తేలిక కాదు. భగవద్గీత వినడం, ఆత్మ అని తెలుసుకోవడం, పరమాత్మ వాసుదేవుడే సర్వమని తెలుసుకోవడం, భగవంతుడు కృష్ణుడు అని తెలుసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. తెలుసుకున్న తర్వాత సరి అయిన సాధన చేసి చావు పుట్టుక ముసలితనం నుంచి బయటపడి కృష్ణ భక్తిలో నిలబడడం అంత తేలికైన విషయం కాదు. మమ మాయ దురత్య అని చెప్తున్నారు కృష్ణ. మమ మాయ అంటే ఏంటి? నా యొక్క మాయ దాట శక్యము కానిది. ఈ మాయ ఎంత స్ట్రాంగో తెలుసా అర్జున? ఎవరు కూడా ఈ మాయని దాటలేడు, ఎవరు కూడా. కానీ ఎవరైతే నా శరణాగతి పొందుతారో, నా యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు దాటగలరు. అదేంటండి, నాస్తిక ప్రవృత్తి గలవాడు ఒక మాట అనొచ్చు. ఏంటి స్వార్థమా, ఆయనని పూజిస్తేనే మాయను దాటుతారా అని. మరి నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు ప్రేమిస్తావా మీ ఫ్రెండ్స్ని? నా ఒక్క మాట తేడా వస్తే నీ దగ్గర కూడా రానియవే. నువ్వు ఎంతటి ప్రేమమయుడివో ఒకసారి నిరూపించు. నీకు శత్రువు లేరా? నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించి చూపించు ఒకసారి. అయినా కానీ కృష్ణుడికి మన పట్ల ప్రేమ ఉంది. మనలో ఉన్న ప్రవర్తనని సరిచేయడానికే త్రిగుణాలను సృష్టించి మన ప్రవర్తనను మార్పు చేసి మళ్ళీ తన హక్కున చేర్చుకోవడానికే త్రిగుణాలను పెట్టాడు. అది భగవంతుడికి మనకి ఉన్న తేడా. ఎందుకు కృష్ణుడిని శరణాగతి పొందాలి? ఎవరినైనా శరణాగతి పొందు, ఇస్తే తీసుకో, దట్ ఈజ్ యువర్ విష్. కృష్ణుడు చెప్పేది చెప్తున్నాడు సీక్రెట్. కృష్ణుడిని మాత్రమే శరణాగతి పొందావా? కృష్ణ అన్నప్పుడల్లా విష్ణు, రామ, విష్ణు తత్వములు భగవద్గీత, భాగవతం, ఇతర పుణ్యాలలో విష్ణు అవతారాలుగా ధృవీకరించబడినవి మాత్రమే. మరి కృష్ణ తత్వము సపరేట్గా అర్థం కావాలంటే ఇంకా భాగవతం వినాలి ఖచ్చితంగా. ఇందులో ప్రాథమికంగా తెలుస్తుంది. కొత్తగా ఉన్న వాళ్ళు మాత్రం రోజు 3 గంటల 20 నిమిషాలకి ఇదే ఆన్లైన్లో క్లాస్ నడుస్తున్నాయి. ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు కృష్ణుడి యొక్క. ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్సే వస్తాయి. ఇక కొంచెం ముందుకు వెళ్ళి కృష్ణుడు చెప్తున్నాడు, మరి ఎవరెవరు కృష్ణుణ్ణి శరణాగతి పొందుతారు, ఎవరెవరు పొందరు. మరి ఈరోజు మనం సమాజంలో చూస్తే ఆస్తికులు ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కృష్ణ జై అంటున్నారా? లేదు, అంత తేలిక కాదండి కృష్ణ జై అంటారు. కాకపోతే కృష్ణుడు కూడా జై అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కృష్ణ జై అనేవాళ్ళు తక్కువ. ఆయన ఒకటి XYZABC ప్లస్ కృష్ణ ఇలా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దుష్టుడైన మూఢుడు, నరాధములు, మాయచే అపహరించిన జ్ఞానము కలవారు, దానవ ప్రవృత్తి గల నాస్తిక స్వభావము కలిగిన వారు నన్ను శరణాగతి పొందరు. 4 రకాల మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను శరణాగతి తిట్టేస్తున్నాడు వాస్తవం చెప్పాలంటే. కృష్ణుని శరణాగతి పొందరు. ఒక 4 రకాల మనుషులు ఉంటారు. ఈ 4 రకాల వాళ్ళు మాత్రం నన్ను శరణాగతి పొందరు అన్నట్లే. నేను ఓవర్ ఫ్లోలో అన్నాను. వాట్స్ యాక్చువల్ మీనింగ్ ఈస్ దే కెనాట్. ఎందుకు? త్రిగుణాలు చేయనియవు అని. ఫస్ట్ ఎప్పుడైనా భగవంతుడు లేడు అని అన్నాడు అంటే వాడనడం లేదు, వాడి చేత అనిపిస్తున్నాయి త్రిగుణాలు. కృష్ణుడు కూడా అందరి లాంటి వాడే అని ఒకడు అంటున్నాడంటే అది అతను అనడం లేదు, అతడి పాపపుణ్య ఫలాల వలన త్రిగుణాలు అతని చేత ఆ విధంగా పలికిస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దుష్టులు, నరులల్లో అధములు, పాపం బాగా ఉంది. త్రిగుణాలు అలౌ చేయవు. ఎందుకంటే వారి యొక్క జ్ఞానము మాయ దొంగిలించేసింది. మన దగ్గర డబ్బులు ఒకరు దొంగిలించారనుకోండి, ఉంటుందా? ఖాళీ. మన జ్ఞానం కూడా దొంగిలించబడితే ఖాళీ, పిచ్చి పిచ్చిగా చేసేస్తాం. మన జ్ఞానము మాయ దొంగిలించేసింది. ఇక దానవ ప్రవృత్తి, రాక్షస స్వభావం కలిగిన వారు, ఈ 4 కూడా నన్ను శరణాగతి పొందలేరు. దట్స్ ఆల్ అని కృష్ణుడు చెప్తారు. కానీ 4 మాత్రం నన్ను శరణాగతి పొందుతారు అని చెప్తున్నారు మళ్ళీ తర్వాత. అంటే
ఎవరు శరణాగతి పొందుతారు, ఎవరు శరణాగతి పొందరు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థాది జ్ఞానే చ భరతర్షభ. ఓ అర్జున, ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్నవాడు, అర్థార్థి సంపద కోసం, సుఖాల కోసం, జిజ్ఞాసువు జిజ్ఞాసువు జ్ఞానం పట్ల ఆసక్తి, పరతత్వ అన్వేషము చేయగలిగేవారు, జ్ఞానం పట్ల ఆసక్తి గలవారు, ఇంక్విజిటివ్నెస్, ఈ నలుగురు కూడా పుణ్యాత్ములే, నన్ను శరణాగతి పొందుతారు. సరే, నీకు కోరిక ఉన్నా, కోరిక లేకపోయినా, పుణ్యము పట్ల అభిలాషం ఉన్నా, భక్తి పట్ల అభిలాషం ఉన్నా, ఏదైనా పర్వాలేదు, కృష్ణ శరణాగతి పొందారంటే వాడు అదృష్టవంతుడు. పుణ్యాత్ముడు అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైనా కృష్ణుడిని నా కోరికలు కావాలని కృష్ణుని అడిగాడు అనుకోండి, హీస్ 1,00,000% బెటర్ దాన్, 1,00,000% బెటర్ దాన్ ద పర్సన్ హూ ఈస్ వర్షిపింగ్ అదర్ పీపుల్, అదర్ డెమిగాడ్స్ అని అర్థం. ఇక్కడ అదే చెప్తున్నాను. కానీ వీరందరిలో పరిపూర్ణ జ్ఞానము కొంత, అంటే వీళ్ళందరూ కోరుకుంటారు కృష్ణ నాకు ఇది అది అని. మరి వీళ్ళందరిలో బెటర్ ఎవరు? డబ్బులు కావాలి, కష్టాల్లో ఉన్నాయి, రకరకాలుగా వెళ్తారు, తిరుపతి కూడా వెళ్తాం. బట్ అరే ఆ దేవుడు ఈ దేవుడితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా నాకు కష్టాల నుంచి తీస్తారు అనేవాడు వేరు, కానీ స్వామి యొక్క గొప్పతనం తెలిసి వెళ్ళేవాడు వేరు. అదే నెక్స్ట్ ఒక చెప్తాడు. కానీ అర్జున, వీళ్ళందరిలో, ఈ నలుగురిలో ఎవరైతే నా యొక్క దివ్య జ్ఞానం యందు ప్రతిష్ఠితుడై నా యొక్క భక్తియుక్త సేవలో ఉంటాడో అలాంటి వాడు నాకు చాలా ప్రియమైన వాడు, మిక్కిలి ప్రియమైన వాడు అని చెప్తాడు. మరి మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర ఒకటి ఆశించి ఇంకొకటి ఇచ్చేవాడిని మీరు ఇష్టపడతారండి? కాదు కదా. అదే చెప్తున్నాడు స్వామి. మనం ఏం చేస్తాం అదే చెప్తున్నారు. స్వామికి ఎవరు ఇష్టం అని చెప్తున్నారు, పీరియడ్. స్వామి సేవలో ఎవరైతే ఉంటారో ప్రేమతో, అలాంటి వాడు నాకు ప్రియం. వీళ్ళందరూ మంచి వాళ్ళే, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచి వాళ్ళే. వీరిలో ఎవరైతే నా జ్ఞానము, నా యొక్క జ్ఞానం నందు స్థితుడై ఉంటారో, ఎవరు నా యొక్క జ్ఞానం గురించి, నా యొక్క స్థితిని అర్థం చేసుకొని ఉంటారో, అంటే ఏంటి ఆ నా యొక్క జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడి గురించి తత్వతః ఈ యొక్క మానసిక సంకల్పనలు అటు ఇటు సృష్టించి, అలా చేసి ఇలా చేసి, తిమ్మిని బొమ్మిరి చేసి, ఆఖరికి నువ్వు నేను దేవుడే అని రకరకాల స్పెక్యులేటివ్ నాలెడ్జెస్ నుంచి బయటపడి నా యొక్క స్థితి, త్రిగుణాతీత స్థితిని ఎవరైతే తెలుసుకొని ఉంటారో అలాంటి వాడిని నేను నన్నుగానే భావిస్తానంటున్నాడు. కృష్ణ సమానంగా భగవంతుడు భావిస్తాడు, కానీ మనము అతన్ని భగవంతుడు అన్నాము. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కృష్ణుడు తన భక్తులని తనకంటే ఎక్కువ అంటాడు, అంటే దాని అర్థం మనం కృష్ణుడికి సమానము, ఈయన కూడా దేవాది దేవుడు అని అర్థము కాదు. కృష్ణ భక్తునిగా ఉన్నతమైన స్థితిని ఇస్తాము తప్ప అతన్ని కృష్ణుడే అనడం తప్పు. అది భావం. స్వామి ఏమంటున్నారు? అలాంటి నా యొక్క శుద్ధమైన భక్తుడు నన్నుగానే భావిస్తాను, నా సమానంగా భావిస్తానని స్వామి అంటున్నారు. మళ్ళీ అర్థం చేసుకోండి, మనము అతన్ని కృష్ణుడు ఇలా అనము, కృష్ణ సమానముగా గౌరవిస్తాం, కృష్ణ సమానంగా ప్రేమిస్తాం. అది అర్థం. ఎవరైతే నా సేవలో నియుక్తులై ఉంటారో అతడు అత్యుత్తమైన పరమగమ్యమైన స్థితి ఏదైతే ఉందో అది నన్ను పొందుతాడు కదా. ఎవరైతే స్వామి యొక్క సేవలో భక్తిలో ఉంటారో, స్వామిని పొందితే ఏమి లాభం? అవి ముందు ముందు శ్లోకాలు వస్తాయి. స్వామిని పొందితే ఏం లాభం? నాకేమైనా ₹1,00,00,000 లాటరీ వస్తే బెటర్ కదా అని మొత్తం భగవద్గీత సరిగా అర్థము కానప్పుడు, విననప్పుడు అనిపించవచ్చు, కానీ పూర్తిగా అర్థమైతే మాత్రం అర్థమయ్యే పద్ధతి వేరు. కృష్ణుడు మనకి భాగవతంలో ఒక మాట చెప్తారు. భక్తుడు కృష్ణుడు తన యొక్క భక్తుడు ఎంత ఇది అని, సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యంతే న జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు నా యొక్క హృదయంలో ఉంటారు, నేను నా భక్తుల హృదయంలో సదా ఉంటూనే ఉంటాను. భక్తులకి నేను తప్ప ఎవరు తెలియదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. నా భక్తులకి నేను తప్ప ఎవరు తెలియదు, నాకు కూడా వాళ్ళు తప్ప ఎవరు తెలియదు. అది అండి భక్తి. నాకు కృష్ణైక శరణం అన్నాడు అనుకోండి, కృష్ణుడు కూడా నా భక్తుడే, ఈయనయ్యా నా భక్తుడు కదా, వీడిని కాపాడుకోవడం నా పని అంటాడు. కానీ ముందుకెళ్ళి కృష్ణుడు ఏమంటారంటే, అర్జున
జ్ఞానవంతుడైన వాడు ఎన్నెన్నో జన్మల తరువాత పుట్టి చచ్చి ఆ జ్ఞానం ఈ జ్ఞానం అది ఇది అని చెప్పి చెప్పి జ్ఞానం కోసం ట్రై చేసి ఎన్నో లక్షల జన్మలు రీసెర్చ్ చేసి జ్ఞానం పొంది ఆఖరికి అనుకుంటాడు వాసుదేవ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. మరి వాసుదేవ కృష్ణుడే సర్వం అని తెలుసుకోవడం మామూలు విషయం కాదండి. వాస్తవానికి ఇది నమ్మిన వారు బహు అదృష్టవంతులు, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. అలాంటి వాడు సమహాత్మ సుదుర్లభ అంటున్నాడు. వాసుదేవుడే కృష్ణుడే సర్వం అని ఎవరైతే తెలుసుకుంటారో, జనరల్ గా ఎలా తెలుసుకుంటాడు? లక్షల లక్షల జన్మల తర్వాత జ్ఞానం సంపాదించి తెలుసుకుంటారు. మరి మనందరిలో లక్షల సంవత్సరాలు జ్ఞానం రీసెర్చ్ చేశామో, లేదంటే డైరెక్ట్ గా ప్రభుపాద కృపలో పడ్డామో మనకు గతం తెలియదు. కానీ గతం ఏదైనప్పటికీ ఒకవేళ మనము వాసుదేవుడే సర్వమితి అని ఇప్పుడు తెలుసుకుంటే మాత్రం మనం చాలా అదృష్టవంతులం. అలాంటి వాడు మిక్కిలి అరుదు, రేర్, సుదుర్లభం అంటున్నారు. అలాంటి వాడు అంతా ఎక్కడ ఉండరు. ఎందుకంటే సుదుర్లభం సమహాత్మ రెండు కూడా సంపూర్ణత్వంలో చెప్తున్నారు. ఇక వెంటనే మరి మరి కృష్ణుడైక శరణం అనే వాళ్ళు, కృష్ణుడే సర్వం అనే వాళ్ళు ఉంటారు. కృష్ణుడితో పాటు చాలా మంది ఉన్న వాళ్ళని అనుకుంటారు. మరి వాళ్ళ గురించి కూడా పనిలో పని చెప్పేస్తున్నాడు కృష్ణుడు. ఇది మనకు అడిగితే అదృష్టం. కామైస్తైస్తైర్హృత జ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. మరి ఇతర దేవతలని ఎవరెవరు పూజిస్తారు? ఇతర దేవతలను ఎవరెవరు పూజిస్తారు చెప్తున్నారు. అంటే కోరికలు ఉన్నాయి. కృష్ణుడు తొందరగా కోరికలు తీర్చాడు, అలానే దేవుడైతే బెటర్, ఈ దేవుడైతే బెటర్, అలా వెళ్ళాలి అని అనుకుంటారు అన్నమాట. ఆయా ప్రత్యేక పూజా విధానాలను అనుసరిస్తారు శరణు పొంది వారి యొక్క గుణానికి. నెక్స్ట్ 21 శ్లోకం చూసినట్లయితే, నేను అందరి హృదయములో పరమాత్మ రూపాన నిలిచి ఉన్నాను. ఎవరైనా సరే ఒక దేవతను పూజించగోరినంతనే నేను అతని యొక్క శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు భక్తుడయ్యేటట్లు చేస్తాను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచి ఉన్నాను. ఉన్నాడా లేదా? ఇది మనకు తెలుసు కదా, హృదయస్థ పరమాత్మ. అయితే ఎవరైనా సరే ఒక దేవీ దేవతలను పూజించాలనుకున్నారనుకోండి, నేనేం చేస్తానో తెలుసా అర్జున? వాళ్ళ హృదయంలో పరమాత్మగా ఉన్నాను కదా, వారి పట్ల ఇంకా శ్రద్ధని స్థిరం చేస్తాను నేనే చేస్తానంటున్నారు. అంటే మీకు ఎక్స్ అనే దైవం ఇష్టం, ఆ ఎక్స్ అనే దైవం మీద ప్రేమని ఇంకా పెంచుతానంటున్నాడు ఎవరు? కృష్ణుడు. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఇక మిగిలినవన్నీ నాకు ఏది లేదన్నట్టుగా చేస్తారు. అంటే అది ఏం చెప్పదలుస్తున్నాడు పరోక్షంగా? అరే బాబు, నువ్వు ఆ రాజకీయ పార్టీలో ఉంటే నా దగ్గరికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఈ పార్టీలలో ఉన్నాం అనుకోండి, నా దగ్గరికి రా, నాకు బ్యాలెన్స్ పెరిగితే నేను సంపాదిస్తా. కృష్ణుడికి అవసరం లే. ఇక నువ్వు వాడు ఉన్నావు అనుకో, నువ్వు అక్కడే ఉండు అని నీ హృదయంలో ఇంకా ప్రేమను పెంచుతానంటున్నాడు. ఆయనకేం అవసరం? మనకు అవసరం. ఎందుకు అవసరము? కృష్ణుడు చావు, పుట్టుక, ముసలితనము, రోగాలు, ఈ శాశ్వతమైన సమస్యల నుంచి శాశ్వతంగా దూరం చేసి వైకుంఠ ధామ ప్రాప్తిస్తాడు, గోలోకానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కష్టాలు, ఏ యాంగ్జైటీస్ ఉండవు. ఇక్కడ చూసే దరిద్రపు సమస్యలు ఏది ఉండవు. దరిద్రపు మనుషులు ఉండరు. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలతో కూడిన మనుషులతో కూడిన ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాడు ఒక్కడు కూడా అక్కడ ఉండడు. సమస్తము దివ్యమైనది, ఆనందపూరితమైనది. అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ పదము? కొంతమంది కలియుగంలో, అర్జునుడికి ఏం ప్రాబ్లం లేదు పాపం, మనలాంటి వాళ్ళంటే ఇక్కడ సమాజంలో కొంతమంది అనుకుంటారు, ఈ శ్లోకం చెప్పకపోతే ఏమనుకుంటారు? అబ్బా చూసినావా, కృష్ణుడు మొత్తం నన్నే పూజించు. ఇప్పుడు కూడా కొంతమంది అంటారు, చూసారా, కొంతమంది ఉంటారు మూర్ఖ శిఖామణులు, అలా అనుకుంటే వాళ్ళ కోసం ఈ శ్లోకం. చూడు, మొత్తం కృష్ణుడు నేనే దేవుడు, నన్నే పూజించు అంటున్నాడు కృష్ణుడు. మొత్తం ఆయనకు పూజిస్తే ఆయన చుట్టూ అందరు నిలబడి పార్టీలు వేసుకొని అందరూ ఆయన జనసంఖ్య పెంచుకోవాలి, ఒక 500-600 సీట్లు పెంచుకోవాలని చూస్తున్నాడు అనుకుంటారని పాపం కృష్ణుడు చెప్తున్నాడు. మరి కృష్ణుడికి మరి తప్పదు కదా. ఇది కూడా ఎందుకు చెప్తున్నాడు? పాపం ఎవరో ఒక్కడన్నా సిన్సియర్ ఆత్మ ఉండకపోతుందా? సిన్సియర్గా ఈ పాయింట్ పట్టుకుని ఆలోచించకపోతారు. అరే అవునే, నిజమే,
కృష్ణుడు తన హృదయంలో అందరి హృదయంలో ఉండి ఎవరినైనా పూజిస్తే వాళ్ళ పట్ల ఇంకా పెంచుతానంటున్నాడే, అంటే ఇక్కడ ఏదో ఉంది. అమ్మాయిలో ఉన్నవాడు కూడా ఎవరో ఒకడు బయటకు వస్తాడు అని ఆయన ఆవేదన అంతే. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. ఇక్కడ మాత్రం తిట్టేస్తున్నాడండి. నాకైతే సంబంధం లేదు. మీకు ఎవరికైనా కోపం వస్తే నాకు సంబంధం లేదు. మీరు కృష్ణుడికి ఫోన్ చేసి మాట్లాడండి. ఏమంటున్నాడు తెలుసా? దేవతలని ఎవరు పూజిస్తారు? కృష్ణుని కాకుండా ఇంద్ర, ఆది, వరుణ, ఇది అది ఉన్నాయి కదా, ఎవరు పూజిస్తారు? అంతవత్తు ఫలం దేశం అల్పమేధసాం. నేను దాన్ని విడదీసి చెప్పాను. అల్ప మేధసాం, అల్ప మేధస్సులు పూజిస్తారు. మరి సరే, అల్ప మేధస్సు గల వారు పూజిస్తారు. మరి ఆ యొక్క అన్య దేవతలు ఏమిస్తారు? వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా టెంపరీ బెనిఫిట్స్. మీకు ఎలాంటి సుఖం కావాలన్నా ఇస్తారు. అంటే జైల్లోకి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఉన్న జైలర్ ఏం చేస్తాడండి? మీకు ఏసీ ఇవ్వగలడు, లేదంటే ఫెసిలిటీ మీద ఏదైనా ఉంటే ఫోన్ ఇవ్వగలడు. మీకు 2 గంటల, మీకు అంటే మన సమాజంలో ఎవరికైనా అండి, తప్పుగా తీసుకోండి, మీకు మనకి గరిటలో ఒక 2 గంటల అన్నము 2 గంటల కూర వేసే బదులు 6 గంటల అన్నం 6 గంటల కూర వేయగలడు. ఈ ఫెసిలిటీస్ ఇవ్వగలడు కదా జైలరు, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పీపుల్. రిలీజ్ చేయగలుగుతారా? రిలీజ్ చేయలేరు. సేమ్ టు సేమ్ మనము భౌతిక ప్రపంచం అనే జైలులో ఉన్నాము. దేవతలందరూ అక్కడ జైల్లో జైలర్ లాగా ఫెసిలిటీస్, సుఖాలు, అరే హ్యాపీగా ఉండురా, నీకు ఫోన్ ఇప్పిస్తా, మీ మమ్మీ డాడీతో మాట్లాడు, మీ ప్రియురాలతో మాట్లాడు, నీకు ఏసీ ఇప్పిస్తా, పడుకో హ్యాపీగా అని ఎలా చెప్పి మనకు కొద్దిగా సుఖాన్ని ఇస్తారో, ఇక్కడ కూడా దేవతలు అలాగే సుఖంగా ఉండురా, నీకు ఏ కావాలరా, బిల్డింగ్ కావాలా, డబ్బులు కావాలా, కారు కావాలా, సుఖాలు ఇస్తా అంటాడు. అక్కడ జైల్లో నుంచి అక్కడ జైలరు బయటపడేయలేడు, ఇక్కడ మన జైలు నుంచి దేవతలు పడేయలేరు. మనం ఏం చేయాలి? పుట్టాలి, చావాలి, ఇక్కడే ఉంది. అదొక్కటే డిఫరెన్స్ అండి. ఆ ఒక్కటే పెద్దదా చిన్నదా అని మన యొక్క విచక్షణ జ్ఞానము పుణ్య బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది వినగానే పుష్పమని కోపము కూడా రావచ్చు. దానికి మనం ఏమి చేయలేము. దానికి కారణము కూడా త్రిగుణాలే. మరి సరే, దేవతలను పూజిస్తే యాడికి వెళ్తారు? కృష్ణుని పూజిస్తే అక్కడికి వెళ్తారు. అది కూడా చెప్తున్నారు. దేవతలను పూజించే వాళ్ళు దేవతాలోకానికి వెళ్తారు, నా యొక్క భక్తులు మాత్రం నా యొక్క ధామానికి వస్తారు అని చెప్తున్నారు. మరి నా యొక్క ధామానికి వస్తే ఏంటి లాభం అనేది ముందు ముందు కృష్ణుడి యొక్క ధామం యొక్క గొప్పతనం ఏందో కూడా ముందు ముందు శ్లోకాల్లో ఒక దగ్గర వచ్చేస్తాయని కూడా. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. ఇక్కడ ఇంక కొంచెం అక్షింతలు చల్లుతున్నాడు కృష్ణ తేజ. ఇంకా ఉన్నాయి ఇక్కడ స్లైడ్స్, అంటే అందులోనే ఇంకా ఫొటోస్ ఉన్నాయి. ఇంకా 2-3 ఉంటాయి, ఒకసారి అలాగే డౌన్ చేయండి. అది లాస్ట్. ఇక్కడ ఇంకా కొన్ని చీవాట్లు పెడుతున్నాడు 24 శ్లోకాన్ని. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావం. అంటే ఇంతకు ముందు రూపం లేదు నాకు, ఇప్పుడు రూపం వచ్చింది, నేను ఇంతకు ముందు లేను, ఇప్పుడు పుట్టాను అనుకుంటారు. నన్ను అబుద్ధయ, ఇందాక అల్పబుద్ధి అన్నాడు, ఇక్కడ అబుద్ధయ అన్నాడు. ఈ 2 పదాలు తెలుగు వచ్చిన వాళ్ళకు కూడా వస్తాయి, స్పష్టమైన తెలుగు, నేను వివరించాల్సిన అవసరం లేదు. ఏమంటారట? అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అవ్యక్తం అంటే ఏంటి? అవ్యక్తం కానిది, అన్మానిఫెస్టెడ్. అంటే ఇంతకు ముందు లేను, ఇప్పుడు ఉన్నాను, ఇంతకు ముందు లేదు, ఇప్పుడే కొత్తగా రూపం తీసుకున్నాను, నాకు ఒక రూపం లేదు, ఏమి లేదు, మళ్ళీ రూపం వెళ్ళిపోతుంది, ఇదంతా టెంపరీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు రకాల పీపుల్, నాకు ఆకారం లేదని, లేదంటే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ ఉందని అనుకుంటారు. ఎవరయ్యే వాళ్ళు? అబుద్ధయ. తిడుతున్నాడు స్వామి, ఒక విధంగా తిడుతున్నాడా మందలిస్తున్నాడా? అది ఎందుకంటే వీళ్ళకు తెలియని విషయం ఏంటంటే, నా యొక్క పరంభావం, పరమ యొక్క భావం అజానంతో తెలుసుకోలేక, తెలియక పాపం మమావ్యయం, నా యొక్క అవ్యయ స్థితి. అవ్యయం అంటే ఏంటి? వ్యయం అంటే ఖర్చు, అవ్యయం అంటే ఖర్చు లేనిది, అంటే ఇది శాశ్వతం. అవ్యయం అనుత్తమం, ఉత్తమమైన స్థితి, నా యొక్క దివ్య స్థితిని వీళ్ళు అర్థం చేసుకోండి మీరు అని ఇక్కడ చెప్తున్నారన్న. ఒక విధంగా మందలిస్తున్నారు, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే మనం ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఎలాంటి భావము రానివ్వకూడదు. అంటే ఆయన పుట్టాడు, చచ్చాడు,
ఇంతకు ముందు లేడు, ఇప్పుడు ఉన్నాడు, మళ్ళీ మనలాగానే మాయమవుతాడు. ఆయనకంటే రూపం అంటూ ఏమీ లేదు, ఇదో టెంపరీ రూపం దొబ్బేసింది. అలా అనుకున్న వాళ్ళందరికీ ఈ శ్లోకం టీకా, వ్యాక్సిన్ అన్నమాట. ఇక మరి ఎందుకు కృష్ణుడు అర్థం కాడు అందరికీ, అది కూడా చెప్తున్నాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామం అజమవ్యం. అంటే కృష్ణుడు కారణం కూడా చెప్తున్నాడు, ఎందుకు జనాలందరూ ఇలా అనుకుంటారు. ఎందుకంటే కారణం చెప్తున్నాడు. మూఢులు మందబుద్ధులకి నేను అర్థము కాను, వ్యక్తము కాను. అంటే నాకు కనబడక లేడు కాబట్టి నేను లేడంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఎందుకు అంటే నా యొక్క యోగమాయ ఏదైతే ఉందో చూసారా, ఆ యోగమాయ కవర్ చేస్తుంది నన్ను. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వచ్చారనుకోండి, ఇలా 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 వెళ్ళి మనం కౌగిలించుకోగలుగుతామా? కౌగిలించడం ఎందుకు, అసలు చూడగలుగుతామా మనం మనలాంటి వాళ్ళు? ఆ రోడ్డు మీదకి వచ్చి ఏదో ఎలక్షన్ అప్పుడు మీటింగ్లో అప్పుడు కష్టంగా దూరం నుండి ఏదో ఒక దూరాన్ని నుంచి ఇట్లా నిలబడ్డారు, చిన్న బొమ్మలా కనబడేంత దూరం నుండి తప్ప ఇంట్లోకి వెళ్ళి కూర్చోగలుగుతామా మనం? చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో, ఒక ప్రైమ్ మినిస్టర్తోనే దగ్గర నుంచి మాట్లాడలేము, తెలుసుకోనలేము, ఆయన టైం టేబుల్ మనకు తెలియదు. మరి ఈ సమస్తానికి మూలమైన భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి చూడగలుగుతాం? మనకి ఏం కెపాసిటీ ఉందని అర్థం చేసుకోగలం. కారణం ఏంటి? యోగమాయ కవర్ చేయని ఈ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పెద్ద పెద్ద మినిస్టర్లందరినీ మనల్ని దగ్గరికి రాకుండా బాడీ గార్డ్స్ ఉంటారా? ఆ బాడీ గార్డ్స్ ఎలా మనల్ని దూరంగా పెడతారో ఈ యోగమాయ కూడా ఈ 2 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని దూరం పెట్టేస్తుంది. పోరా నువ్వు పరమ మూర్ఖుడివి, పోరా నువ్వు మందబుద్ధి గలవాడివి, నీ యొక్క భావం నీ పాపం అంతా బాగలేదు అని అలాంటి వాడికి కృష్ణతత్వం గురించి తప్పుగా అర్థమయ్యేటట్టు చేస్తుంది. అతడు మాట్లాడే మాటలు కృష్ణుని గురించి వేరుగా ఉంటాయి. ఎందుకంటే నా అహం ప్రకాశ సర్వస్య, నా అహం నేను అందరికీ వ్యక్తము కాను, అర్థము కాను. ఎందుకంటే కొన్ని రకాల పీపుల్కి ఒక అడ్డుతెర వేస్తుంది. బాడీ గార్డ్స్ పెద్ద లీడర్ దగ్గరికి పోకుండా ఎలా చేస్తుందో ఇక్కడ అలాగే చేస్తుంది అనమాట. అంటే మాయ యొక్క సేవ. అర్జున, గతములో జరిగిన సమస్తము నాకు తెలుసు, ప్రస్తుతం జరుగుతున్నది నాకు తెలుసు, భవిష్యత్తులో జరగబోయే సర్వము నాకు తెలుసు. కానీ ఎవ్వరూ నన్ను ఎరగలేరు. ఫ్యూచర్ తెలుసు, పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, కానీ అన్నీ తెలిసిన కృష్ణుడికి పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ లేదు. అర్థమవుతుంది కదా? కృష్ణుడికి పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అప్లై చేస్తే కాలం అప్లై చేసినట్లు స్వామికి సమస్తము ఒకటే. అంటే ఏంటి? శాశ్వతమైన వాడు, అనాది. అనాది అంటే ఆది అంతములు లేనివాడు. అర్జున, ఇక నెక్స్ట్ ఇవన్నీ చెప్తున్నారు ఈ యొక్క జీవులందరి పరిస్థితి. అంటే మనము మన చుట్టూ ఉన్న జీవులు, మనందరం జీవులం కదా, వీళ్ళందరి పరిస్థితి చెప్తున్నారు. కోరిక ద్వేషము, మనిషికి ఈ 2 ఉన్నాయి కదా, కోరిక ద్వేషం, ఇచ్ఛ ద్వేష. ఇది ఇష్టం, ఇది కష్టం, ఇది ఇష్టం, ఇది బాగలేదు, అది బాగుంది అని ఇక్కడ చెప్తూ, ఈ ఇచ్ఛాద్వేషాల వలన ద్వంద్వములచే మోహితులవుతారు. ఈ మోహం అన్నప్పుడల్లా అది గుర్తుంచుకోండి. ఈ మోహముల వల్ల ఈ జీవులందరూ ఈ మోహముతోనే పుడతా ఉన్నారు. మోహము మనిషిని బంధించేస్తుంది. కాబట్టి అంత తేలిక కాదు మోహం నుంచి బయటపడడం. అలా చెప్తూ ఒక 2 కంక్లూజన్ శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు చెప్తున్నాడు. కొంచెం ఓపికగా వినాలి. పూర్వజన్మము ప్రస్తుత జన్మములో పుణ్యకర్మలు చేసి పూర్తిగా పాపాలను నశింపచేసుకొని ద్వంద్వ మోహముల నుండి విడిపడి అప్పుడు నా యొక్క భక్తియుక్త సేవలో ఉంటారు అని చెప్తున్నారు. ఎవరు కృష్ణుణ్ణి శరణాగతి పొందగలుగుతారు అని మనకేమైనా ప్రశ్న ఉంటే ఈ శ్లోకానికి వచ్చి సమాధానం వెతకాలి. 7.28. మరి కృష్ణుడు దేవుడు కాడు, కృష్ణుడు భగవంతుడు కాదు, కృష్ణుడు రాసలీల చేశాడు, అంతమందిని పెళ్లి చేసుకుంటాడా దేవుడైతే? ఇలా రకరకాల తత్వాలలో ఉన్నాయి కదా. మరి ఎందుకు అతను అలా అనగలుగుతున్నాడు, అలా అంటున్నాడు అంటే కారణం ఇక్కడ ఇస్తుంది. కృష్ణుడు భగవంతుడు, అతనిని శరణాగతి పొందితే నా యొక్క సమస్త దుఃఖాలని దూరం చేస్తాడు అని ఎవరు అనుకోగలుగుతారు? శరణాగతి పొందుతారు అంటే మొత్తం పాపాలు వెళ్ళిపోవాలి, సమస్త పుణ్యకర్మలు చేసి ఉండాలి. ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో ఈ మోహం ద్వంద్వ స్థితి నుంచి బయటపడతాడు.
ఎప్పుడైతే ఆ రెండిటి నుంచి బయటపడతాడో నెమ్మదిగా కృష్ణ శరణాగతి పొంది కృష్ణైక శరణం అని కృష్ణునికి భక్తి చేయగలుగుతాడు, కృష్ణ నామం చేయగలుగుతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అతి నామం చేయగలుగుతాడు. ఒక్కసారి రామాని అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఒకటే ఫలం వస్తుంది అని చెప్పి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే చెప్తుంది మనకి. శివుడే స్వయంగా చెప్తున్నాడు, దేవి విష్ణు యొక్క నామాలు 1000 చెప్పినా శ్రీరామ అని ఒక్కసారన్నా వచ్చే లాభం ఒకటే దేవి, కాబట్టి ఎప్పుడు రామ అనుకుంటూ కూర్చో అంటాడు. రామ రామ హరే ప్రతి నామం చేయగలుగుతాడు, యొక్క గొప్ప విషయం. మరి త్రిరావృత్యది యత్ఫలం, కృష్ణనామము ఒక్కసారి చెప్పినా 3 సార్లు విష్ణు సహస్రనామం చెప్పినా ఒకటేసారి వస్తుందని చెప్తారు. అదే ఇలా మరి అలాంటిది ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెబితే 16 సార్లు విష్ణు సహస్రనామం చెప్పిన ఫలం వస్తుంది. సో మరి అదన్నీ చెప్పగలిగే మనస్సు బుద్ధి ఎప్పుడు వస్తుందయ్యా అంటే పాపాలు పోయి దాదాపుగా అంతరించిపోయి పుణ్యకార్యములు చేసిన వ్యక్తి మాత్రమే, సేవా కార్యాలు చేసిన వ్యక్తే భక్తులకి వైష్ణవులకు చేస్తూ చేస్తూ అప్పుడు కృష్ణ శరణాగతి పొందగలుగుతాడు. అలా కృష్ణ శరణాగతి పొంది ఏమి లాభం వస్తుంది అంటే అంత్యమున కంక్లూజన్ శ్లోకం చెప్తున్నాడు కృష్ణుడు. లాస్ట్ శ్లోక జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్నమదాత్ మధ్యాత్మం కర్మ చాకిలం. వృత్యాప్యము మృత్యువు అనే వాటి నుండి ముక్తిని పొందుటకై ప్రయత్నిస్తూ ఉన్న బుద్ధిమంతులు భక్తితో సేవ చేస్తూ నన్ను ఆశ్రయిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ బుద్ధిమంతులు నన్ను ఆశ్రయిస్తారు. ఎందుకు? వృద్ధాప్యము, ముసలితనము, చావు, రోగాలు, ఈ శరీరం మార్చాలి, కష్టాలు, బాధలు, ఈ 4 మించిన సమస్యలు ఇక అన్యమైన 5వ సమస్య ఏది లేదండి. ఈ 4 అంటే మించిన సమస్య లేదు. దీని నుంచి బయటపడడం కోసం నన్ను ఆశ్రయిస్తారు. ఓకే, చావు పుట్టుకల నుంచి బయటపడాల్సిన అవసరం లేదా? నో ప్రాబ్లం, వేదన చేసుకో. అయితే కృష్ణుణ్ణి మాత్రమే శరణాగతి పొందాలా? రూలా అంటే రూల్ ఏమీ కాదు. ముక్తి అవసరం లేదండి, చావు నుంచి బయటపడడం అవసరం లేదండి, ఆత్మకు శరీరము శాశ్వతమైన శరీరం అవసరం లేదండి, నాకు టెంపరీగా ధనము, బిల్డింగు, ఒక్కొక్క జన్మకో బిల్డింగు, ఒక జన్మకి ఎలా వచ్చినా పర్వాలేదండి, నాకు ఈ కష్టాలు పడుతూనే ఉంటాను అనుకున్నాం అనుకోండి, ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం పోతాను, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు కృష్ణుని పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలానే దేవతలని పూజిస్తే తప్పు అని కూడా అనట్లే. మనం ఇక్కడ ఇందాక నేను చెప్పాల్సిన విషయం మర్చిపోయాను. అన్య దేవతలను పూజించాలా వద్దా అనేది మనకు ఏం అవసరం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అక్కడ క్లారిఫికేషన్ ఇవ్వకుండా మిస్టేక్ చేశారు. ఓకే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. పాపం కృష్ణుని తప్పు అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మన బంధువులు ఎవరో పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళారండి. ఎక్కడికి వెళ్తారండి మీరు? ఇప్పుడు మన అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారా? కాదు కదా, హోమ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. అంటే మనకు మన యొక్క లక్ష్యం, అవసరం ఏదైతే ఉందో ఆ యొక్క పరిస్థితి నుంచి పడేయగలిగే వాడు ఎవరున్నారో చూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ధనము కావాలా? దేవతలను అడిగి ఇచ్చేస్తారు. బిల్డింగ్ కావాలి, పేరు కావాలి, పదవులు కావాలి, దేవతలు ఇచ్చేస్తారు. ఇది కావాలి అనుకున్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు, తప్పు లేనే లేదు. స్వర్గం వెళ్ళాలా? స్వర్గం వెళ్ళాలని ఉందా? సోమరసం ఇక్కడ తాగినట్టు అక్కడ తాగడానికి ఫుల్గా ఉంటుంది. అక్కడ రంభ ఊర్వశి ఎంజాయ్గా డాన్స్ వేయచ్చు. అవి కావాలంటే దేవతలను అడుగు, తప్పు లేదు. కానీ అవి అయిపోగానే మళ్ళీ ఇడికి రావాలా, మళ్ళీ పుట్టాలా, మళ్ళీ చావాలా, ముసలోళ్ళు అవుతాం, కరోనా లాంటి రోగాలు వస్తూనే ఉంటాయి. ఎవరు కృష్ణుని పట్టుకోవాలి? ఎవరికైతే అరే బాబు ఈ టెంపరీ సుఖాలు ఎందుకురా, మళ్ళీ ఎన్ని సుఖాలు వచ్చినా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ వచ్చే జన్మలో మనిషి అవుతామో లేదో గాడిద అవుతామో ఏ పుట్టుక పుడతామో తెలియదు, ఈ శరీరాలు మార్చాలి, టెంపరీ హౌస్ ఇల్లు కిరాయిలకు తీసుకుంటూనే ఉండాలి, ఇన్ని జన్మలు ఎందుకురా బాబు, శాశ్వతంగా నాకు ఒక ఇల్లు కృష్ణుడు ఇచ్చాడనుకోండి, ఎవరు ఇవ్వగలుగుతారు? ఇక్కడ కృష్ణుడు అని తెలియదు ఇక్కడికి. ఎవరు ఇవ్వగలుగుతారు? ఇల్లు ఖాళీ చేయకుండా నాకు ఒకే శరీరంలో ఉండి పర్మనెంట్గా నాకు ఈ కష్టాలే లేకుండా హ్యాపీ మాత్రమే ఉండి ఎవరు ఇవ్వగలుగుతారు? బ్రహ్మ ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. బ్రహ్మకే ముక్తి లేదు. బ్రహ్మ ఏమంటాడు రాక్షసులతో? నాకు ముక్తి కావాలంటే నాకే ఆ ముక్తి లేదు, నీకే ఆడిస్తానయ్యా, నేను నాకే చావు ఉంది అంటాడు. బ్రహ్మ ఇవ్వలేడు. మరి బ్రహ్మచే సృష్టించబడిన దేవతల ముక్తి ఆడిస్తారు. ఇక మిగిలిన దాని గురించి నేను విడివిడిగా ఏం చెప్పాలి?
బ్రహ్మదేవుని ముక్తి అడుగుతారు చాలా మంది రాక్షసులు. ఇంక మనకి తెలియదు ఏముంది, ఎంతమంది మనకి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు. అందరూ నాకు చావొద్దనే కోరారు. అది నా దగ్గరే లేదు, నాకే లేదు, నీకే ఇస్తాను. ఇక మిగిలిన దేవతల గురించి విడివిడిగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే ఈ 4 సమస్యల నుంచి బయటపడాలని ట్రై చేస్తారో, నిజమైన సమస్య భావిస్తారో, ఇది ఇవ్వగలిగేది ముకుందుడు కృష్ణ భగవానుడు అని తెలుసుకుంటాడో, అలాంటి వాడు స్వామిని శరణాగతి పొందవచ్చు. అవసరం ఈ 4 నుంచి మనకు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాల్సిన అవసరం లేనప్పుడు చక్కగా చేసుకోవచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఉందండి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇలా చేయాలి అని మాత్రం కృష్ణుడు చెప్పట్లేదు. అక్కడ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమిస్తారు, ఇక్కడ చేస్తే ఏమవుతుంది, వీళ్ళు ఏమిస్తారు అంటే నేనేమిస్తాను. అక్కడ చేసిన వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ చేసిన వాళ్ళు ఎక్కడికి వస్తారు చెప్తున్నాడు. అంతే తేడా. నీ ఇష్టం. సూపర్ మార్కెట్ లాగా ఆప్షన్స్ ఇస్తున్నాడు. సూపర్ మార్కెట్లో అన్ని వస్తువులు ఉంటాయి, నీకు నచ్చింది కొనుక్కో. ఇదే కొనుక్కోని ఏమని అంటారా? కృష్ణుడు కూడా ఉన్న ఆప్షన్స్ అన్ని చెప్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. దట్ ఈస్ వాట్ విష్. యూ వాంట్ టు రోమ్ హియర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, ఎంజాయ్, యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ అంటున్నాడు. ఇది ఒక 29వ శ్లోకం. చివరగా నాయందు సంలగ్నమైన మనస్సు కలిగిన వారు, ఎవరి మనస్సు అయితే నాయందు ఉంటుందో, నన్నే ఈ భౌతిక జగత్తును, సర్వ దేవతలకు, సమస్త యజ్ఞాలకు, వీటన్నిటి కూడా నేనే నియామకుడిగా ఎవరైతే తెలుసుకుంటారో అతడు ఈ అవగాహనతో ముందుకెళ్తాడు, తెలుసుకొని ఉంటాడు. మరణ సమయమునందు కూడా అదే విషయాన్ని తెలుసుకుంటాడు. ఏమంటున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు. సాధిభూతాది దైవం, సమస్త దేవతలకు, భౌతిక జగత్తుకి, మాం సాధి యజ్ఞం చ ఏ విదు ప్రయాణకాలేపి చ మాం తే విధుర్యక్త చేతసః. అంటే ఒక్కొక్క శ్లోకం నెక్స్ట్ చాప్టర్ కి ఒక కనెక్షన్ తీసుకొని వెళ్తారు స్వామి. మరి అది కూడా మనకి నెక్స్ట్ కనెక్షన్ వస్తాయి. ఇక్కడ కంక్లూజన్ ఏం చెప్తున్నారు? ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో, ఏ విషయం? సమస్త దేవతలకి నేనే మూలం, సమస్త యజ్ఞాలకు నేనే మూలం అని ఎవరైతే తెలుసుకుంటారో, తన శరీరం వదిలేసేటప్పుడు ఇదే భావంతో కూడా వెళ్ళిపోతారు. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కానీ మరి ఏమి లాభాలు ఉన్నాయి అనేది కూడా దీని కనెక్షన్లో మనకి నెక్స్ట్ చాప్టర్లో కూడా వస్తుంటాయి. మరి నా దగ్గరికి వచ్చినాక ఏం లాభాలు ఉంటాయో కూడా అక్కడ నెక్స్ట్ చాప్టర్లో కూడా వస్తాయి. అన్నీ కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. సో ఈ విధంగా కృష్ణుని భగవానుని యొక్క సుప్రీమసీ గురించి, తన యొక్క శక్తుల గురించి హై సీక్రెట్ ని రివీల్ చేశారు ఈ యొక్క అధ్యాయంలో. అందుకే భగవద్ విజ్ఞానము అని యొక్క చాప్టర్ కి పేరు భగవద్ విజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఒకటి కానీ 2 కానీ తీసుకోగలను, లేకుంటే